లగ్న పత్రిక. సో లగ్న పత్రిక తర్వాత మేము పెళ్లి చేసుకున్నాం. మేమిద్దరం కలిసి మాకు సంబంధించిన మేము ఎక్కడ రూమ్లో ఉన్నా అక్కడికి వెళ్ళినా సీసీ కెమెరాలు. సో సీసీ కెమెరాలు ఉన్నాయన్నమాట. మేమిద్దరం ఉండే ఏరియాలో మేమిద్దరం రూమ్లో స్టే, అంటే మేమిద్దరం కలిసి కొన్ని రోజులు స్టే కూడా చేసినాం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సీసీ కెమెరాలో మేము కనిపిస్తాం. మేమిద్దరం కలిసి కాపురం చేసినప్పుడు కూడా ఇది రాఘవేంద్ర సర్టిఫికేట్ ఇది నా దగ్గర ఉందన్నమాట. సో ఇది దీనికి వెళ్ళేవాడు అనమాట. సో ఇది కూడా వన్ సర్టైన్ సాక్ష్యం. ఈ కోర్స్ చేసినప్పుడు మేము కలిసి రూమ్లోనే కలిసి కాపురం కూడా చేసినాం. ఇంకొకటి అది ఇది తెలుసు కదా, లగ్న పత్రిక, మా పెళ్ళి లగ్న పత్రిక. ఎస్ ఓకే. నెక్స్ట్ ఇవన్నీ మొత్తం ఈ ఫొటోస్ అన్నీ మాకు సంబంధించినవి, నాకు సంబంధించినవి, మా ఇద్దరికి సంబంధించినవి. సో పెళ్లి ఫొటోస్ వాళ్ళ ఇంట్లో దాచిపెట్టినారనమాట. సో అది కూడా దగ్గరలో బయట తిత్తా. సో ఎఫ్ఐఆర్ కాపీ. ఈ ఎఫ్ఐఆర్ కాపీలో నేనేం రాసిన అంటే, ఎఫ్ఐఆర్ కాపీలో మేమిద్దరం లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది, కలిసి ఉండడం జరిగింది. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రం క్యాస్ట్ పేరుతో విడగొట్టినారు. సో నాకు నా భర్త కావాలి అని నేను కేసు పెట్టడం జరిగింది. ఈ కేసులో ఎస్ఐ హర్షకి బోర్ వేయించుకొని వాళ్ళని తప్పించేసినాడు మొత్తం అందరినీ, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ. ఇంకొక కాల్ రికార్డు కూడా ఉంది, మీరు వినింటారు. దాంట్లో వాళ్ళంతకు వాళ్ళే ఒప్పుకున్నారు అనమాట. అంటే ఇట్లా రాఘవేంద్రకి ఇష్టం, మేమే విడగొడుతున్నాం, మేము ఒప్పుకోమనేది ఒక కాల్ రికార్డు ఉంది. ఇది షార్ట్ షీట్. అమ్మ పోలేరమ్మా, ఇది షార్ట్ షీట్. ఈ షార్ట్ షీట్లో ఏముంటుంది తెలుసా, మొత్తం నీ కొడుకు చేసిన నిర్వాహకం మొత్తం దీంట్లో ఉందన్నమాట, షార్ట్ షీట్. ఇది మాది అనంతపూర్లో కోర్టులో నడుస్తుంది. ఇప్పుడు నడుస్తున్నప్పుడు నువ్వు రాజకీయాన్ని అన్నిటిని అడ్డు పెట్టుకొని, సో రెండో పెళ్ళి నువ్వు ఎట్లా చేస్తావు, నా మొగుడికి నువ్వు రెండో పెళ్ళి ఎట్లా చేస్తావు? నీకేమైనా కోర్టులోంచి ఆర్డర్ తెచ్చుకున్నావా? అసలు మేమిద్దరు 3 పిల్లలు కాదని కోర్టు తెలిసిందా? ఇవన్నీ కాకముందు నువ్వు రెండో పెళ్ళి ఎట్లా చేస్తావు? సరే నువ్వు చేసినావే అనుకో, ఈ బొండు మల్లయ్య ఉన్నాడు కదా, బండ్లపల్లి చంద్ర బొండు మల్లయ్య, నువ్వు ఎలా నీ బిడ్డని ఇస్తావు? నేను నా మొదటి భార్యగా నేను ఉండగా నా మొగుడికి నువ్వు ఎలా ఇస్తావు నీ బిడ్డని? సో ఇది ఇట్లా రెండో పెళ్ళి చేసినారు కదా. సో ఇవన్నీ ఉన్నాయి, మొత్తం ఆధారాలు ఉన్నాయి.